సర్కారీ దవాఖానాల్లో వైద్యం చేయించుకోండని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్తుంటే మా ఆసుపత్రికి వస్తే చేతివాటంతోనే చంపేస్తామని హెచ్చరిస్తున్నారు అక్కడి సిబ్బంది. తాజాగా హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో జరిగిన సంఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. చికిత్స కోసం వచ్చిన పేషెంట్ని మానసికంగా వేధించడమే కాదు, వీల్ చైర్ కూడా ఇవ్వకుండా ఏడిపించారు. పేదరికాన్ని అలసుగా చేసుకుని పైసలు దండుకోవాలని సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఈ విజువల్స్ లో కనిపిస్తున్నాయనేమి మతి స్థిమితం లేని వ్యక్తి కాదు. ఏదో సరదా కోసం ఇలా చిన్నపిల్లాళ్ల బొమ్మ స్కూటీతో ఆడుకోవడం లేదు. సర్కారీ దవాఖానా సిబ్బంది చేతిలో దగాపడి విధి ఆడిన వింత నాటకంలో పావుగా మారి ఇలా డాక్టర్ను కలిసేందుకు వెళ్లాడు. 6 ఫ్లోర్లు ఇలా ఈ బొమ్మ స్కూటీ సాయంతోనే నెట్టుకుంటూ ముందుకు కదిలాడు. పెయింటర్గా పనిచేసే బేగంపేటకు చెందిన రాజు 6 నెలల క్రితం కరెంటు షాక్ కొట్టడంతో తల, చేయి, కాలు, వెన్నుపూసకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయితే ధైర్యం నింపాల్సిన సిబ్బంది దెయ్యాల్లా మారి కాసుల కోసం పీక్కు తినారు. మరోవైపు ఆర్థిక పరిస్థితులు రాజును చికిత్స మధ్యలోనే ఆపేసి ఇంటికెళ్లేలా చేసింది. కరెంటు షాక్ కొట్టిన టైంలో రాజు చేతికి, కాలుకు బలంగా దెబ్బలు తగిలాయి. దీంతో రాజు నడవలేడు. ఇలాంటి వారి కోసం సర్కారీ దవాఖానాల్లో వీల్ చైర్లు ఫ్రీగా ఇస్తారు. కానీ గాంధీ హాస్పిటల్ సిబ్బంది మాత్రం 100 రూపాయలు చేతిలో పెడితేనే నీకు చైర్, కుదరకపోతే నీ సెల్ ఫోన్ తాకట్టు పెట్టు అంటూ తెగేసి చెప్పారు. మొదట్లో వందనం చేసినా ఆ తర్వాత ఆ భారాన్ని తట్టుకోలేక ఇలా కొడుకాడుకునే వీల్ చైర్ను ఆశ్రయించాడు. ఇలా బొమ్మ స్కూటీతో 6 ఫ్లోర్లు వెళ్తుండడం ప్రతి ఒక్కరిని కలిచివేసినా ఆసుపత్రి సిబ్బందికి మాత్రం కామెడీగా మారింది. మీడియా గట్టిగా ప్రశ్నించడంతో సిబ్బంది అప్రమత్తమైంది. అతనికి వీల్ చైర్ ఏర్పాటు చేశారు. అయితే ఏ పనికైనా డబ్బులు అడిగేవారని, ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దని రాజు భార్య సంతోషి ఆవేదన చెందింది. 3 కొడుకులు 1 కూతురితో ఇప్పటికీ పేదరికంలో ఉన్న తమకు భర్త ఈ స్థితిలో ఉండడం మరింత కష్టాల్లో కూరుకుపోయేలా చేసిందని చెప్పింది. సర్కారే తమను ఆదుకోవాలని అభ్యర్థించింది. దీనిపై స్పందించిన ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడారు. రాజుకు కావలసిన సాయం చేయాలని ఆదేశించారు. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రిపీట్ కావద్దని హెచ్చరించారు. ఇదిలా ఉంటే గాంధీ ఆసుపత్రిలో వీల్ చైర్ల కొరత లేనే లేదంటున్నారు డిఎంఈ డాక్టర్ రమణి. ఉద్దేశపూర్వకంగానే పేషెంట్ ఆరోపణలు చేస్తున్నాడన్న రమణి సిబ్బంది చేతివాటంపై కూడా దర్యాప్తు చేస్తామన్నారు. He has come yesterday and he has used this instrument which was not at all necessary because we have enough wheelchairs and trolleys. తెలంగాణ ప్రభుత్వం సర్కారీ దవాఖానాకు సామాన్యుని రప్పించాలని చూస్తుంటే సిబ్బంది మాత్రం చేతివాటం ప్రదర్శిస్తూ పేషెంట్లను కంగారెత్తిస్తున్నారు. రీసెంట్ గా ఛాతీ ఆసుపత్రిలో జరిగిన సంఘటన, ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో జరిగిన పరిణామాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.